మనతో పాటుగా సీనియర్ అడ్వకేట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసు వాదిస్తున్నటువంటి అడ్వకేట్ విశ్వేశ్వర్ గారు ఉన్నారు. సార్, ఎందుకు ముఖ్యమంత్రిని దీనిలో అప్పుడు ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రిని ఎందుకు తీర్చారంటే మీకు ఏం కనబడుతుంది ఎఫ్ఐఆర్లో ప్రధానంగా? ఏం లేదు, ఆయన ఉద్యోగ నియామకాల కోసం ఆయన ధర్నా నిర్వహించారని చెప్పి ఆయన మీద తప్పుడు కేసు పెట్టి కోర్టు చుట్టూ ఆయనతో పాటు ఉస్మానియా విద్యార్థులను చాలామంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. 2022 నుంచి వారు కోర్టు తిరుగుతున్నారు. ఇవాళ ఏమంటే వీళ్ళందరికీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం ఇవాళ కోర్టు వాయిదా పడింది. 4 గంటలకి వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎదుర్కొనడానికి ఈ స్టూడెంట్స్తో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా కోర్టుకు హాజరవుతున్నారు. ఈ సీసీ నెంబర్ 371/22 ఉస్మాన్ OUPS. ఏంటి అసలు ఇంకెన్ని రోజులు ఈ కేసు కొనసాగడానికి అవకాశం కనబడుతోంది? ఒక అవగాహన ప్రకారం చెప్పాలంటే ఈ కేసు కొట్టుడు పోవాలంటే ఇంకెన్ని రోజులు పట్టచ్చు? ఇంకా కనీసం ఏంటంటే 6 నెలల పాటు తిరగాల్సి వస్తూ ఉంటుంది. వీళ్ళు పాపం వీడి మీద పెట్టిన తప్పుడు కేసుల వల్ల ఈ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకొని ఈ కోర్టుల చుట్టూ తిరగడము, ఓన్లీ ప్రశ్నించేందుకు ఉద్యోగాల గురించి ప్రశ్నించేందుకే ఇటువంటి తప్పుడు కేసులు పెడతాం వల్ల వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈరోజు అటెండ్ అయ్యే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారు 4 గంటలకు అటెండ్ అవుతారని సమాచారం వచ్చింది. 4 గంటలకు అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ఎగ్జామినేషన్లో ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో ఎంతమంది అపవాదులు కనబడతా ఉన్నారు? ఎంతమంది పైన ఈ కేసు కొనసాగుతా ఉంది? మొత్తం రేవంత్ రెడ్డి గారితో పాటు 12 మంది విద్యార్థులు స్టూడెంట్ల మీద కేసు పెట్టారు. ఆ కేసులంతా వాళ్ళంతా ఎదుర్కొంటున్నారు. కేసులంతా అది జరుగుతుంది. పాపం అప్పటి నుంచి 2022 కానించి వాళ్ళు ఈ కేసుల చుట్టూ వాయిదాలకు తిరుగుతూనే ఉన్నారు. అది ఎగ్జామినేషన్లో ప్రధానంగా ఏం మాట్లాడడానికి అవకాశం ఉంది? జడ్జి గారు ఏంటంటే మీరు నేరం చేశారా లేదా, వెదర్ యూ ప్లీడ్ గిల్టీయా నాట్ గిల్టీయా అని జడ్జి గారు ప్రశ్నిస్తారు. ఎట్లాగా ఏంటంటే నేరం చేయలేదు కాబట్టి నేరం చేయలేదని చెప్తారు. దాని మీద కేసు ఏమవుతుంది, ట్రయల్కి విచారణకు పోతుంది. సాక్షులు వచ్చి వాళ్ళు సాక్ష్యాలు చెప్తారు. అదండి. ఇప్పటి వరకు ఎన్ని పేషీలలో ఈ యొక్క పేషీలలో పాల్గొనాల్సి వస్తుంది కదా, ముఖ్యమంత్రి ఇంకా ఎన్ని పేషీలలో పాల్గొన్నారు ఈ రోజుతో పాటుగా? ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆల్రెడీ 3 కేసుల్లో పాల్గొన్నారు. సామాన్యుడిలాగా ముఖ్యమంత్రి గారు కూడా అటెండ్ అయ్యి బేషజాలు లేకుండా కోర్టుకు వచ్చి కోర్టును గౌరవించి కోర్టు వారిని గౌరవించి కోర్టు వారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు కోర్టుకు వచ్చి కోర్టుకు అటెండ్ అయ్యి ఆయన ఇప్పుడు 3 కేసుల్లో ఆయన ఎక్విటల్ అయ్యారు. ఎగ్జామినేషన్ అయ్యింది, ట్రయల్ అయింది, విచారణ జరిగింది. ఆయన క్లీన్ చిట్తో 3 కేసుల్లో బయటపడ్డారు. ఇంకా ఉండడానికి 10 కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.